టీవీ7 ప్రేక్షకులకు నమస్కారం. పల్మనాలజీ కార్యక్రమానికి స్వాగతం. చాలా మందిలో మనం ఆస్తమా ప్రాబ్లం చూస్తూ ఉంటాం. అసలు ఆస్తమాకి ఎలర్జీకి ఏమైనా సంబంధం ఉందా? ఎలర్జీ వల్ల ఆస్తమా వచ్చే అవకాశం ఉందా? అసలు ఆస్తమా రావడానికి గల కారణాలు ఏంటి? ఇలాంటి విషయాలని వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ బి శ్యామ్ సుందర్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఈరోజు మనం ఆస్తమా గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఆస్తమా కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏంటంటే ఆస్తమాకి అలాగే ఎలర్జీకి తేడా తెలియదు. ఎలర్జీ వల్లనే ఆస్తమా వస్తుందా, లేకపోతే ఆస్తమా వచ్చినప్పుడు మనకి ఎక్కువ ఎలర్జీస్ ఏమైనా వస్తున్నాయని ఒక ఫీలింగ్లో ఉంటారు. అసలు ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందంటారా? అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది? ఈ ఆస్తమా అనేది అలర్జీ అనేది రెండు కూడా బాగా సంబంధం ఉన్న విషయాలే అన్నమాట. ఆస్తమా అనే జబ్బు చాలా మటుకు అలర్జీ వ్యాధితోటే మొదలవుతూ ఉంది. అలర్జీ లక్షణాలు ఉండే వాళ్ళల్లోనే ఆస్తమా జబ్బు అనేది వస్తూ ఉంటుంది. సో అలర్జీ లక్షణాలు ఉండే వాళ్ళల్లో, అంటే అలర్జీ బాడీలో ఉండే వాళ్ళల్లో ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. వాళ్ళల్లో కొంతమందిలో స్కిన్ అలర్జీ కానీ, కొంతమందిలో ముక్కు దగ్గరే అలర్జిక్ రైనైటిస్ అని, కొంతమందిలో ఐస్ దగ్గర బాగా ఇచ్చింగ్ రావటం అట్లాంటిది, కొంతమందిలో ఫుడ్ అలర్జీ రావటం, కొంతమందిలో ఈ శ్వాసలో తీసుకున్నప్పుడు ఈ శ్వాసలో వచ్చే అలర్జీ అనమాట. ఈ ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఆ శ్వాస ముక్కు నుంచి గొంతు నుంచి లంగ్స్ వరకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంతా కూడాను అలర్జీ ఉండే అవకాశం ఉంది. ఇది రెస్పిరేటరీ అలర్జీ అంటాం. అయితే ఈ రెస్పిరేటరీ అలర్జీలో అప్పర్ రెస్పిరేటరీ అంటే నోసు త్రోట్ వరకు ఉండేది అప్పర్ రెస్పిరేటరీ, అక్కడ రావచ్చు అలర్జీ. అదే కంటిన్యూషన్గా లోవర్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఈ ట్రేకియా, బ్రాంకై వీటన్నిటిలో వచ్చే అలర్జీని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అలర్జీ అంటాం. అయితే ఈ లక్షణాలలో తేడాలు ఉంటాయి. ఇదంతా కూడాను నోస్ నుంచి లంగ్స్ వరకు కూడాను ఒకటే ట్రాక్ట్ అనమాట, రెస్పిరేటరీ ట్రాక్ట్. దీన్ని వన్ ఎయిర్ వే అంటాం అనమాట. సో సిమ్టమ్స్ అనేవి ఈ అలర్జీ సిమ్టమ్స్ అనేవి ముక్కు నుంచి లంగ్స్ వరకు ఉన్నా కూడా ఆయా భాగాల్లో డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని డిఫరెంట్ పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ అనుకుంటే ముక్కులోనే మనకు తుమ్ములు రావటం, ముక్కు బాగా నలపాలని అనిపించటం, నోస్ బ్లాక్ రావటం, నీరు బాగా కారటం, తలపోటు రావటం లాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి. అలాగే గొంతులో దురద, అంగిట్లో దురద ఇలాంటివన్నీ కూడాను ఈ అప్పర్ రెస్పిరేటరీ అలర్జీలో వచ్చేవన్నమాట. అయితే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపల వచ్చే అలర్జీ వరకు వచ్చేసరికి వాళ్ళలో ఈ అలర్జీ మూలాన బాగా దగ్గు, ఆయాసము, పిల్లి కూత, బాగా ఛాతీ బిగబట్టేసినట్లుగా ఉండటం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాలన్నింటినీ మనం కలిపితే అవి ఆస్తమా లక్షణాలు అని చెప్తాం అన్నమాట. సో ఆస్తమా అనేది అలర్జీలో ఒక పార్ట్ మాత్రమే, అది లంగ్స్కు వచ్చే జబ్బు అని చెప్పాలన్నమాట. ఓకే డాక్టర్ గారు, సో ఈ ఆస్తమా మనం ఎవరిలో ఎక్కువగా చూడొచ్చు అంటారు? ఎవరిలో వస్తుంది ఆస్తమా అనేది? ప్రస్తుతం మనం చూస్తే ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. అది చిన్నపిల్లల్లో కానీ, పెద్ద వయసు వాళ్ళలో కానీ, ఆడ మగ ఎవరిలో అయినా కూడాను ఈ వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంది. అది అంటే కొన్ని రేసెస్లో, ఇప్పుడు బ్లాక్స్లో కానీ కొంతమందిలో ఇలా ఎక్కువ పర్సంటేజ్ అని చెప్తాం. కాకపోతే ఓవరాల్గా ప్రపంచం మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం కూడాను పెరుగుతూ ఉన్నది. ఈ పెరుగుతున్న సంఖ్య ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్గా మనం చెప్పాలంటే కనీసం 5 to 15% వరకు ఉందన్నమాట. అంటే 100 మందిలో కనీసం 5 నుంచి 15 మంది, మనం ఒక యావరేజ్గా తీసుకుంటే 10 మంది ఈ అలర్జీ ఆస్తమాతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం ర్యాండమ్గా ఒక 10 మందిని పికప్ చేస్తే ఆ 10 మందిలో ఒకరికి ఈ అలర్జీ ఆస్తమా ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కూడాను మనకు వీరి సంఖ్య పెరుగుతూ ఉంది. టోటల్గా ఇప్పుడు 100 కోట్ల పైగా ఉండే మన జనాభాలో మనకు ఈ 5% అన్నా కూడాను 5 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారనే, 5 కంటే ఇంకా ఎక్కువ జనాభా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్న దాంట్లో మన ఈ అలర్జీ ఆస్తమా జబ్బులు పెరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమందిలో జబ్బు లక్షణాలు ఉండి సరిగ్గా వాళ్ళకి ఇదే జబ్బు అని తెలియకుండా మిస్ అయ్యే కేసులు కూడా చాలామందే ఉంటారు. ఓకే డాక్టర్ గారు, సో అంటే మీరు అన్నారు కొన్ని ఎలర్జీ వల్ల మనకు ఆస్తమా వస్తుంది, ఏ ఏజ్ గ్రూప్లో అయినా మనకు ఆస్తమా రావచ్చు అన్నారు. అంటే ప్రధాన కారణాలు ఏమంటారు? అంటే హెరిడిటీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారు? ఆస్తమా కానీ అలర్జీ కానీ మెయిన్గా రావడానికి
మనకు చాలా ప్రధానమైన కారణాలు రెండుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మన హెరిడిటరీ, మన వంశపారంపర్యంగా మన పెద్దల నుంచి మనకు జీన్స్ ద్వారా సంక్రమించే కొన్ని జీన్స్ అన్నమాట. ఆ జీన్స్ మూలాన మన బాడీలో కొన్ని అలర్జీ కారకాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి మిగతా వాళ్ళకంటే కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. రెండవది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో ఎన్నో మనం ఉంటున్న వాతావరణము, మన చుట్టుపక్కల ఉండే విష వాయువులు, తర్వాత మనం తీసుకుంటున్న డయట్, ఇలాగా ఎన్నో ఫ్యాక్టర్స్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అవి చెప్తాం. సో ఈ రెండు కలిసినప్పుడే మనకు ఆస్తమా జబ్బు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. చాలామందిలో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో అనుకుందాం ఒకరిలో ఆస్తమా కానీ అలర్జీ కానీ ఉంది, మరి వాళ్ళ పిల్లల్లో కూడాను ఆ అలర్జీ ఆస్తమా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. అది ఒక సుమారుగా 20% అనుకుంటాం. ఇద్దరు పేరెంట్స్లో ఒకవేళ అలర్జీ ఆస్తమా ఉన్నట్లయితే పిల్లల్లో ఆస్తమా వచ్చే ఛాన్సులు 40% పెరుగుతుంది. సో అవే కాకుండా మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకు తోడ్పడాలి అన్నమాట ఆ ఆస్తమా బయటపడడానికి. సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనం చూసేది ఏమిటంటే ఏటోపీ అంటాం. ఏటోపీ అని అంటే మన బాడీలో ఒక ఈ ఐజీఈ అనేది ఒక యాంటీబాడీ, అది బాగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. సో చిన్న అలర్జన్ ఏమన్నా మనకు లోపలి బాడీలోకి వెళ్ళినా, అది ఫుడ్ కానీ లేకపోతే స్కిన్ ద్వారా కానీ లేకపోతే పీల్చే గాలి ద్వారా కానీ అది లోపలికి వెళ్ళి ఆ బాడీకి అది మనకు సూట్ అవ్వట్లేదు అని మనకు యాంటీబాడీస్తో రియాక్ట్ అవుతున్నప్పుడు ఈ ఐజీఈ యాంటీబాడీ అదొక యాంటీబాడీ అనమాట. అది ఈ అలర్జన్తో బాగా రియాక్షన్లు జరిగి ఎన్నో కణాలు ఉంటాయి, ఈస్నోఫిల్స్ అని, బేసోఫిల్స్, ఇలా రకరకాల కణాల మీద అవి ఉండిపోయి అక్కడ నుంచి ఎన్నో కెమికల్స్ బయటకు విడుదలవుతాయి అన్నమాట. సో అవి ఏ పోర్షన్లో విడుదలవుతూ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ పోర్షన్స్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ ద్వారా అక్కడ కొన్ని రియాక్షన్స్ జరిగి ఆ సిమ్టమ్స్ అంటూ బయటపడుతూ ఉంటాయి. సో ఏటోపీ అనేది హెరిడిటరీగా వస్తుంది. అది ఎక్కువగా ఉండే వాళ్ళలో ఎక్కువగా ఈ అలర్జీ ఆస్తమా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. పల్మనాలజీ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం. పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో వీళ్ళల్లోనే మనకు ఈస్నోఫిల్ అనేది కూడాను ఎక్కువగా కనబడుతూ ఉంటుందన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్కి వచ్చేస్తే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నివసిస్తున్న ఇప్పుడు వాతావరణం ఒకటే కాదు. ఇప్పుడు వాతావరణం అనగానే ఏంటి, మనం ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఈ పట్టణ ప్రాంతాలలో ఉండే ఈ అర్బన్ ఏరియాలలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది వాహనాల నుంచి రావచ్చు, లేదా ఇండస్ట్రీస్ నుంచి రావచ్చు, లేకపోతే ఇంట్లోనే పొగలు ఉండొచ్చు, లేదా పెట్ యానిమల్స్ ఇలాంటివి ఉండొచ్చు, డస్ట్ పొల్యూషన్ ఇలాంటివి రకరకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవే కొన్ని ఊర్లలో కూడాను, ఊరు ప్రాంతాలలో కూడాను మనకు అక్కడ ఉండే అలర్జెన్స్ అనేవి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడంతా కూడా ధాన్యము, పొట్టు, తర్వాత కెమికల్స్, ఫర్టిలైజర్సు, తర్వాత ఈ పశువులు వాటి నుంచి వచ్చేవి, ఇలాంటివి అక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ వాతావరణం అనేది ఒక పార్ట్ మాత్రమే. సో వాతావరణంలో మెయిన్గా మనకు ఈ అలర్జీ కారకాలు అనేవి కొన్ని ఉంటాయి. ఆ కారకాలలో ప్రధానంగా మనకు ఈ పోలన్ అనేది, ఈ పోలన్ అనగానే మనకు ఈ పుష్పాల నుంచి వచ్చేది, అవి చిన్న చిన్న చెట్లు ఉండొచ్చు, పెద్దవి ఉండొచ్చు, కానీ ఈ పార్థీనియం అని కాంగ్రెస్ గ్రాస్ అంటాం, ఈ పార్థీనియం నుంచి వచ్చే పోలన్ అనేది చాలా హైలీ అలర్జెనిక్ మెటీరియల్ అనమాట. సో అవి మనం గాల్లో పీల్చినప్పుడు ఆ పోలన్ అనేది లోపలికి వెళ్ళిపోయి లోపల అలర్జీ రియాక్షన్స్ అనేది చేసి అవన్నీ కూడాను ఈ అలర్జీ ఆస్తమా లక్షణాలు వచ్చేటట్లుగా చేస్తూ ఉంటుంది. సో ఇదే కాకుండా ఫంగల్ స్పోర్స్ అనేవి ఉంటాయి. అంటే మామూలుగా ఈ ఫంగస్ బూజులు అంటాం, ఆ బూజుల్లో ఇవి చెట్లపైన ఉండొచ్చు, లేకపోతే ఇళ్లలో ఉండొచ్చు. కాకపోతే ఈ ఫంగస్ అన్నీ కూడా వాటి నుంచి స్పోర్స్ అనేవి సన్నగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ పోలన్ కానీ ఈ ఫంగల్ స్పోర్స్ అనేవి ఇవి మన కంటికి కనిపించేవి కాదు. ఇవి మన వాతావరణంలో అంతా మన చుట్టూ ఉండేదే. అవి ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఒకవేళ మనం ఉన్నట్లయితే, అది మనం పీల్చినట్లయితే, ప్రతి నిమిషం పీలుస్తూ ఉంటాం, అవి లోపలికి వెళ్తూ ఉంటాయి, బయటకు వచ్చేస్తూ ఉంటాయి కూడా. మన బాడీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కూడా అనమాట అట్లాంటి వాటి వల్ల అలర్జీ రాకుండా. కానీ ఏదైనా సందర్భంలో
ఆ అలర్జెనిక్ మెటీరియల్ ఎక్కువగా ఉండి లోపల బాగా రియాక్షన్స్ చేస్తూ ఉంటే వాటితో మనకు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. అదేవిధంగా కొంతమంది వాళ్ళ ఇళ్ళల్లో డస్ట్ ఇలాంటివన్నీ బాగా పేరుకొనిపోయి ఉంటాయి. అది ఏ ప్రాంతమైనా ఏ ఇంట్లో అయినా కూడా ఉండొచ్చు. ఈ డస్ట్ దాంట్లోనే తడి కూడా బాగా ఉన్నదనుకుంటే ఒక్కోసారి చిన్న పురుగులు అనమాట, మైట్స్ అంటాం, డస్ట్ మైట్ అంటాం. అవి మనకు కంటికి కనిపించవు. మామూలుగా ఇవి ఊడ్చినప్పుడు తుడిచినప్పుడు డస్టింగ్ చేస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఆ డస్ట్ ద్వారా పైకి లేస్తూ ఉంటాయి. అవి మనం పీల్చినట్లయితే అవి కూడా కంటికి కనిపించనివే. అవి కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ డస్ట్ మైట్ అనే చిన్న క్రిములు వాటి వల్ల అలర్జీ వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో పోలన్ తర్వాత ప్రధాన కారణం అలర్జీ ఆస్తమా రావడానికి ఈ డస్ట్ మైట్ అనే చెప్పుకోవాలి. ఇది కాకుండా కొంతమందిలో ఇళ్ళల్లో మనకు చిన్న బొద్దింకలు అలాంటివి, కొంతమంది పెట్ యానిమల్స్ పెంచుకుంటూ ఉంటారు. వాటి ఆ బొచ్చు నుంచి వచ్చేది కానీ లేదా మలమూత్రం నుంచి వచ్చే ప్రోటీన్ మెటీరియల్ కానీ అవన్నీ కూడా మనకు కనిపించకుండా వాతావరణంలో ఉంటాయి. సో ఇవి మనం పీల్చినప్పుడు అవి లోపలికి వెళ్ళి మళ్ళీ అవి కూడాను అలర్జీ రియాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాయి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మనకు ఇంకా ప్రధానమైనది ఏమిటి అని అంటే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి. అంటే మనం తీసుకునే డయట్ను బట్టి కూడా మనకు ఈ అలర్జీ రియాక్షన్స్, అలర్జీ లేదా ఆస్తమా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. సో డయట్ అందరం ఒకటే తీసుకుంటున్నాం, మరి వాటి వల్ల ఎందుకు వస్తుంది అని చాలామంది అనుకుంటాం. కొంతమందికి ఏమో కొన్ని ఫుడ్స్ పడవు, దానివల్లనే వస్తుంది అని అనుకోవటం కొంతమంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ పాలు కానీ, గుడ్డు కానీ, నట్స్ కానీ, వేరుశనగ పప్పులు కానీ, చాక్లెట్స్ ఇలాంటివన్నీ కూడా కొంతమందికి పడవు. కాకపోతే అవి కొంతమందిలో మాత్రమే. ఇప్పుడు 100 మందిని మనం ఒకవేళ అలర్జీ ఆస్తమా పేషెంట్స్ని తీసుకుంటే ఇలాంటి కారకాలు, ఫుడ్ కారకాలు 5% కంటే తక్కువ మందిలోనే మనకు కనబడుతుంది. కాబట్టి అందరికీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్పనవసరం లేదు. అందరూ అన్ని రకాలుగా తీసుకున్నా ఎవరికైతే వీటి వల్ల ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు మాత్రమే దీనివల్ల వస్తుంది అని చెప్తాం. అయితే ఇవే కాకుండా అసలు మనకు సాధారణంగా మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ ఆస్తమా ప్రాబ్లం ఈ మధ్య ఎక్కువ అవుతుంది. అది వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి, మన దగ్గర కానివ్వండి, ఎక్కడైనా కూడాను ఈ ఆస్తమా పెరగడానికి మన డయటరీ హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ప్రధానంగా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని ప్యాక్డ్ ఫుడ్స్ మనం ఓవర్ ద కౌంటర్ మనకు బేకరీస్లో వీటిలో అమ్ముతున్న వీటిలో కానీ లేదా కొన్ని హోటల్స్లో కొన్ని ప్రిజర్వేటివ్ మెటీరియల్స్ అవి నిల్వ ఉండడానికి కొన్ని రోజులు నిల్వ ఉండడానికి కొన్ని కెమికల్స్ మనం సల్ఫైడ్స్ అనేవి వాడుతూ ఉంటారనమాట. సో అలాంటి పదార్థాలన్నీ నిల్వ ఉంచడానికి వాడే వాటి వల్ల కూడా మనకు అలర్జీ వస్తుందన్నమాట. అంటే మొత్తానికి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో కొన్ని కలర్స్ వేయటము, పర్మిషన్కి మించి మోతాదుల్లో కొన్ని కెమికల్స్ వాడటము, కలరింగ్ ఏజెంట్స్ వాడడము, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వాడటము, అవి కూల్ డ్రింక్స్ కానివ్వండి లేదా ప్రాసెస్డ్ ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ కానివ్వండి, వీటిలో ఏదైనా కూడాను అవి తినటం వల్ల అవి లోపలికి వెళ్ళి మళ్ళీ అవి అలర్జీ చేసే ఛాన్సులు ఉంటుందన్నమాట. ఆస్తమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు పల్మనాలజీ కార్యక్రమంలో మరో చిన్న విరామం. పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో మీరు అన్నారు మనకి చిన్నపిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళు వస్తుంది, ఒకటి వచ్చేసి హెరిడిటీ, ఇంకొకటి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని అన్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా కామన్ పర్సన్స్ కొన్ని సందేహాలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఒకసారి ఆస్తమా వచ్చిందంటే అది పెద్దగా వరకు కంటిన్యూ అవుతుందా, లేదంటే పెద్దవాళ్ళకి అంటే ఇప్పుడు మన చిన్నపిల్లలకి సమ్ రీజన్స్ చెప్పుకున్నాం, పెద్దవాళ్ళకి కూడా అంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుందా, లేదంటే చిన్నప్పుడు వాళ్ళకు ఉండడం వల్ల ఫాలో అవుతుందా, అంటే సడన్గా అటాక్ అవుతుందా లేదా చిన్నప్పటి నుంచే వస్తుందా అని? అయితే చాలా మటుకు ఈ అలర్జీ ఆస్తమా అనేవి ఒకవేళ అది హెరిడిటరీ వల్ల వచ్చేది ఉంటే చిన్నప్పటి నుంచి కూడాను మొదలవుతుంది. సాధారణంగా 12-15 సంవత్సరాలకి అది తగ్గిపోతుంది కూడా. కొంతమందిలో మాత్రం అడల్ట్స్లోనే అంటే చిన్నప్పుడు ఏమీ లేకుండా కొంతమందిలో పెద్ద వయసు వాళ్ళు 20-30 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి ఆ అలర్జీ ఆస్తమా అనేది బయటపడుతుంది. కొంతమందిలో చిన్నప్పుడు వచ్చిన జబ్బు తగ్గకుండా అది కంటిన్యూ పెద్ద వయసు వచ్చే వరకు కూడాను వెళ్తూ ఉంటుందన్నమాట. మెయిన్గా ఈ చిన్నప్పుడే ఈ అలర్జీ ఆస్తమా రావటానికే అసలు కారణాలు ఏమిటి? వాళ్ళంతా బాగా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లోనే పెంచుతుంటాం మన పిల్లల్ని.
కాకపోతే ఆ పేరెంట్స్ పెంపకం మూలన లేదా కొన్ని అక్కడ ఉండే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి, అవి మనం చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో మనం మామూలుగా ఈ ప్రెగ్నెన్సీలో కనుక రిపీటెడ్గా ఏమైనా అలర్జీ ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి ఏమైనా వస్తూ ఉన్నట్లయితే, లేదా వాళ్ళు కొన్ని యాంటీబయాటిక్స్ వాడుతూ ఉన్నట్లయితే, లేదా వాళ్ళ పోషకాహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఇప్పుడు వైటమిన్ ఏ, డి, ఈ ఇలా అంటాం అనమాట. సో అలాంటి పదార్థాలు గ్రీన్ లేఫీ వెజిటబుల్స్ లేదా ఫిష్ లాంటి పదార్థాలు అట్లాంటివి బాగా లోపించినట్లయితే పుట్టబోయే పిల్లల్లో కూడాను ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా తగ్గిపోయి వాళ్ళల్లో మనకు అలర్జీ టెండెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళకి మనం ఇప్పుడు ఫీడింగ్ ఇస్తున్నాం అనుకుందాం, ఆ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేసిన వాళ్ళల్లో ఆస్తమా ప్రాబ్లం అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదే బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ 3 months కనుక ఖచ్చితంగా తీసుకున్న పిల్లల్లో ఆస్తమా వ్యాధి వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే నార్మల్ డెలివరీకి వెళ్తూ ఉన్నారో వాళ్ళకు పుట్టే పిల్లల్లో అలర్జీ ఆస్తమా వచ్చే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. అదే సిజేరియన్ సెక్షన్ చేసుకున్న వాళ్ళల్లో పుట్టే పిల్లల్లో ఈ అలర్జీ ఆస్తమా వ్యాధి వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా బాగా ప్రొటెక్టెడ్ చిల్డ్రన్ ఎవరైతే బేబీస్, న్యూబార్న్ బేబీస్ ప్రొటెక్టెడ్గా బాగా ఎన్విరాన్మెంట్లో పెంచుతుంటామో జబ్బులు ఏవి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి రాకుండా ఉండే వాళ్ళల్లో కూడాను ఈ అలర్జీ ఆస్తమా అనేవి ఫ్యూచర్లో వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఒక హైజీనిక్ హైపోథెసిస్ అంటాం అనమాట. దాంట్లో ఏమిటంటే మన పుట్టిన పిల్లలు నార్మల్ మన ఎన్విరాన్మెంట్లో ఉండే బ్యాక్టీరియాకి వాటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళల్లో వచ్చే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అయ్యి వాళ్ళకు అలర్జీ ఆస్తమా రాకుండా చేస్తుంది అని. సో ఒకవేళ వాళ్ళని అలాగా 100% పర్ఫెక్ట్ హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో మంచిగా పెంచుతూ ఉంటే కూడా కొంతమందిలో ఇలాంటి అలర్జీ ఆస్తమా వచ్చే ఛాన్సులు ఉంటాయి. అదేవిధంగా కొందరి ఇళ్లల్లో 4 పిల్లలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్లో మనం చూస్తూ ఉంటాం. సో అలాగా ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఇళ్లల్లో చూస్తే వాళ్ళలో ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు పుట్టిన చిన్న పిల్లల్లోనే అనమాట, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్లు మనకు బయటకు పడని కూడా ఇన్ఫెక్షన్లు కొన్ని వాళ్ళకి అంటుతూ ఉంటాయి. వాళ్ళు వాటి మధ్య పెరుగుతూ ఉంటారు కాబట్టి అవి మనకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, అవి ఫ్యూచర్లో ఆస్తమా దారికి వెళ్లకుండా చేస్తూ ఉంటాయి కూడా. సో 4 కంటే ఎక్కువ మంది ఉన్న పిల్లల్లో ఇంట్లో ఉండే పిల్లల్లో ఆస్తమా వ్యాధి తక్కువగానే చూస్తూ ఉంటాం. అదేవిధంగా రూరల్ ఏరియాలో ఇప్పుడు ఊళ్ళ ప్రాంతాల్లో మనకు అంటే ఆ ఎన్విరాన్మెంట్ కొంచెం అంత హైజీనిక్గా ఉండదు కాబట్టి ఆ న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోనే మనకు ఈ అలర్జీ ఆస్తమా రాకుండా కొన్ని ఇన్ఫెక్షన్లు రావటం, ఈ ఆస్తమా అలర్జీ రాకుండా చేయడం కారణాలుగా తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. అదే పట్టణ ప్రాంతాల్లో మనకు అలాంటి వాతావరణం ఉండదు, ఇన్ఫెక్షన్లు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం కాబట్టి మనకు ఆస్తమా అలర్జీ వచ్చే ఛాన్సులు ఎక్కువ. ఇంకొక అబ్జర్వేషన్ ఏమిటి అని అంటే ఈ చిన్న పిల్లల్లో మొత్తానికి అది పుట్టినప్పటి నుంచి ఒక 5-6 సంవత్సరాల మధ్యన వాళ్ళకి కనుక రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకుందాం, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఆ రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అవి రాను రాను సీరియస్గా మారడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ ఒక్కోసారి అవి రాను రాను అలర్జీ ఆస్తమా కిందకి ఫ్యూచర్లో వాళ్ళల్లో పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు రకరకాల కారణాలు చెప్పారు. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూసుకున్నట్లయితే ఒబేసిటీ కూడా ఒక కారణం. ఒబేసిటీ వల్ల కూడా మనకు ఆస్తమా వచ్చే అవకాశం ఉందంటారా? ఒబేసిటీ అనేది ఈ మధ్య మనం చాలామంది పిల్లల్లో చూస్తున్నాం. ఈ వాళ్ళు తింటున్న జంక్ ఫుడ్ వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకు యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ అనేది స్పోర్ట్స్ కానీ మిగతా ఫిజికల్ యాక్టివిటీ కూడా బాగా తగ్గిపోవడం మూలన కావచ్చు. రెండిటి వల్ల వాళ్ళ ఒబేసిటీ అనేది వాళ్ళ ఉండాల్సిన బాడీ మాస్ ఇండెక్స్ కంటే కూడాను చాలా ఎక్కువైపోయి వాళ్ళ బాడీ ఎక్కువైపోయి సో వాళ్ళల్లో కూడాను ఈ అలర్జీ ఆస్తమా ఒబేసిటీ ఉండే వాళ్ళలో ఈ ఆస్తమా ప్రాబ్లం మిగతా వారికంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఒబేస్ చిల్డ్రన్లో వ్యాధి తొందరగా తగ్గదు ఒకటి, వాళ్ళల్లో రిపీటెడ్గా సివియారిటీ అనేవి కూడా కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్లకు వాడాల్సిన మందుల రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్లో ఫ్రీక్వెంట్గా అడ్మిట్ కావాల్సిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఒబేస్గా ఉండే పిల్లల్లో అదివరకు వాళ్లకు జెనెటిక్గా ఆ ప్రీడిస్పోజిషను అంటే ఆస్తమా అలర్జీ ప్రీడిస్పోజిషన్ లేకున్నా కూడా ఈ అలర్జీ ఆస్తమా వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పటి వరకు రకరకాలుగా చెప్పారు. ఒబేసిటీ, డైట్, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు. ఇప్పుడు కొంతమంది లేడీస్లో మనం చూసుకున్నట్లయితే ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో కానీ లేదు అంటే ప్యాసివ్ స్మోకింగ్ చేయడం వల్ల కానీ మనకు ఆస్తమా వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
ఈ ప్రీమేచ్యూర్ డెలివరీస్లో పిల్లల్లో అంత మెచ్యూరిటీ, వాళ్ళ లంగ్ మెచ్యూరిటీ సరిగా ఉండదు కాబట్టి ఆ ప్రీమేచ్యూర్ డెలివరీ బేబీస్లో కూడాను ఈ అలర్జీ ఆస్తమా అనేది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తున్నట్లయితే, అంటే అది ప్రెగ్నెంట్ మదర్కు చేయొచ్చు కొన్నిసార్లు, కొంతమంది వేరే వాళ్ళు ఎవరైనా కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ ప్యాసివ్ స్మోకింగ్ వాళ్ళు పీలుస్తున్న ప్రెగ్నెంట్ లేడీ కానీ లేదా పిల్లలు కానీ, ఆ పిల్లలు ఆ స్మోక్ను పీల్చినప్పుడు కూడా వాళ్ళల్లో ఉండే లంగ్ డ్యామేజ్, ఇమ్యూనిటీ అనేది బాగా మారుతూ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఆస్తమా అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఆస్తమా అసలు ఎందుకు వస్తుంది, ఆస్తమాకి ఎలర్జీకి ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయనే విషయాలు చాలా చక్కగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఆస్తమా యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి ఇవాళ పల్మనాలజీ కార్యక్రమం. అసలు ఆస్తమా రావడానికి గల కారణాలు ఏంటో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు కదా. ఆస్తమా వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.